హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'రా ఒపీనియన్'. ఇప్పుడే 'విష్ణు విన్యాసం' మూవీ చూసొచ్చా భయ్య. మూవీ ఎలా ఉందని చెప్పే ముందు, విష్ణు గారు మట్టుకు వన్ మ్యాన్ షో భయ్య. ఈవెన్ దో కమెడియన్స్ 'సత్య', 'బ్రహ్మాజీ' ఉన్నా గూడా, విష్ణు గారి కామెడీ మట్టుకు చాలా బావుంది. మనకు విష్ణు గారి గురించి తెలిసిందే గదా! ఆయన యాజ్ యూజువల్‌గా వన్ లైన్ పంచెస్ అండ్ ఇన్నర్ వాయిస్ డైలాగ్స్ ఉంటాయి గదా! అవైతే బాగున్నాయి. ఈ మూవీలో చాలా రోజుల తర్వాత మనము 'బ్రహ్మాజీ' గారిని అండ్ 'శ్రీనివాస్ రెడ్డి' గారిని చూస్తాము. కానీ 'బ్రహ్మాజీ' గారిని అండ్ 'శ్రీనివాస్ రెడ్డి' గారిని కామెడీ సైడ్‌గా అంతగా యుటిలైజ్ చేసుకోలేదు. ఎలా అంటే ఆహ్, మనము ప్రీవియస్ మూవీస్‌లో చూసినట్టు 'బ్రహ్మాజీ' గారిని గాని, 'శ్రీనివాస్ రెడ్డి' గారిని గాని కామెడీ సైడ్ అంతగా వాడలేదు. 'శ్రీనివాస్ రెడ్డి' గారిని కొద్దిగా వాడారు గానీ, అది అంతగా ఏమి అనిపియదు. ఎందుకంటే 'విష్ణు' గారి ముందర 'శ్రీనివాస్ రెడ్డి' గారు చేసే కామెడీ అంతగా మనకంతగా ఏమి అనిపియదు. కమింగ్ టు 'సత్య'. మూవీలో 'సత్య' గారు గూడా ఉన్నారు. 'సత్య' గారు అండ్ 'విష్ణు' గారు ఉన్న కామెడీ సీన్స్ ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగున్నాయి. కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. లైక్ స్టార్టింగ్‌లో ఒక పెళ్లి సీక్వెన్స్, మళ్ళీ తర్వాత వచ్చే 'విష్ణు' అండ్ 'సత్య' గారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ మటుకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు స్టోరీ. స్టోరీ ఏంటంటే మనం ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్‌లో చూసినట్టు హీరోయిన్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటనేదే మూవీ. ఆ ప్రాబ్లమ్ ఏంటనేది మనకు ఫస్ట్ హాఫ్‌లో అసలు రివీల్ చేయరు. అదే ఇంటర్వల్ ట్విస్ట్. ఇంటర్వల్‌లో తెలుస్తుంది హీరోయిన్‌కి ప్రాబ్లమ్ ఏంటనేది. మనకు మూవీ స్టార్ట్ అయిన ఒక 5 మినిట్స్ పడుతుంది. మనకు ఆ మూవీలోకి ఎళ్ళనీకి. ఎందుకంటే హీరోయిన్ ఎంట్రీ గాని, హీరో లైఫ్‌లోకి వచ్చే ఆ విధానం గాని, ఆ సీన్స్ అన్నీ కొద్దిగా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి మనకు. బేసిక్‌గా హీరోకి న్యూమరాలజీ పిచ్చి అండ్ జాతకాల పిచ్చి ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ మట్టుకు చాలా హిలేరియస్‌గా ఉంది. 'విష్ణు' గారి కామెడీ సీన్స్ గాని, 'సత్య' అండ్ 'విష్ణు' గారు ఉండే కామెడీ సీన్స్ అండ్ వీళ్ళిద్దరి సీన్స్ కాకోకుండా హీరో, హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఫస్ట్ హాఫ్‌లో మటుకు. కమింగ్ టు సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ మనకు ఫస్ట్ హాఫ్ ఆ ఇంటర్వల్ ట్విస్ట్‌లోనే తెలుస్తుంది. సెకండ్ హాఫ్ ఏ ఏ సైడ్ ఎళ్తుందనేది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంత హిలేరియస్‌గా ఏమి ఉండదు. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి గానీ, అంతగా ఏం వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ ఏందంటే వాళ్ళు ఎమోషనల్ సైడ్ తీసుకొనెళ్తారు. లైక్ ఆల్రెడీ మనకు ఇంటర్వల్‌లో తెలుస్తుంది గదా! హీరోయిన్‌కున్న ప్రాబ్లము. ఆ ట్విస్ట్‌ని రివీల్ చేస్తారు. ఆ రివీల్ చేసిన తర్వాత అది ఎమోషనల్ సైడ్ ఎళ్తుంది. ఆ ఎమోషనల్ సైడ్ ఉండే ఆ సీన్స్ అన్నీ మనకు కొద్దిగా అంతగా వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ కొన్ని సీన్స్ మటుకు విష్ణు గారు ఉన్న సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు క్లైమాక్స్. క్లైమాక్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంటర్వెల్ ట్విస్ట్ తెలుస్తుంది గదా! హీరోయిన్‌కున్న ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లము సెకండ్ హాఫ్‌లో మనకు హీరోయిన్ ఉన్న ప్రాబ్లమ్ మనకు రిజాల్వ్ అవుతుంది. కానీ అండర్‌లయింగ్‌గా మనకు అది గాదు మెయిన్ ప్రాబ్లమ్ ఇంకొకటి ఉందని చూపిస్తారు. ఆ ట్విస్ట్ అయితే పర్వాలే ఓకే. బానే ఉంది. సో, ఓవరాల్‌గా మూవీ చెప్పాలంటే హిలేరియస్ ఫస్ట్ హాఫ్. ఓకే. ఓకే. సెకండ్ హాఫ్. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బై.